ఓం శాంతి. మానస కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ మధ్యన యావత్ ప్రపంచాన్ని కుదిపేసినటువంటి సంఘటన కరోనా వైరస్. ప్రతి ఒక్కళ్ళు ఏమాత్రం విభేదాలు తేడా లేకుండా యావత్ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ కరోనా వైరస్ వల్ల ఎఫెక్ట్ అయినవే. అయితే ఒక్కొక్కసారి మనం వార్తల్లో ఎన్నో ట్రాజడీస్ వింటూ ఉంటాం, ఎన్నో విషయాలు వింటుంటాం, ఎన్నో ఘోరమైన విషయాలు వింటాం. అవన్నీ మనం న్యూస్లో విని అయ్యో అలా జరిగింది అని అనుకుంటాం. కానీ ఇప్పుడు కూడా అలాంటిది ఒకటి మనకి జరుగుతుందని మనం అనుకోం. ఎప్పుడూ కూడా ఏంటి అలాంటి ట్రాజడీస్ కానీ అవి కానీ ఎక్కడో జరుగుతాయి అనుకుంటాం. కానీ పర్సనల్గా మనకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇంతలా ఎఫెక్ట్ అవుతుందని మనం ఎప్పుడూ అనుకోం. సో ఈ కరోనా వైరస్ వల్ల చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, ఏ విధంగా ఈ మొత్తం ప్రపంచమంతా కూడా నిజంగానే ఒక కుగ్రామం కింద అయిపోయింది. ఏ విధంగా ఒక దేశం ఇంకొక దేశం మీద, ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం మీద ఎంత మనుషులు ఒకరి మీద ఒకరు డిపెండెంట్గా ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమైంది. ఏ విధంగా సమాజంలో ఒక్క వర్గం పనిచేయడం మానేసినా, ఒక్కళ్ళు పనిచేయడం మానేసినా ఎంతలాగా ఎఫెక్ట్ అవుతుందో, ఎంతలాగా ప్రతి ఒక్కరి జీవితం ప్రభావితం అవుతుందో దీనివల్ల తెలిసింది. ప్రభుత్వాలు కూడా కనీ విని ఎరుగని రీతిలో ఈ యొక్క కరోనా వైరస్ మహమ్మారిని తగ్గించడానికి, ప్రజల్ని దాని నుంచి కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యావత్ భారతదేశం అంతా కూడా ఏకమయ్యి సహకరించారు. ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్లో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది మరియు పోలీస్ వారు, వీరందరూ కూడా అది తమ వృత్తే, కరెక్టే, కానీ వృత్తి అని తెలిసినా కూడా, ప్రమాదమని తెలిసినా కూడా వాళ్ళు వెళ్ళి ధైర్యంగా నిల్చుని వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు. సో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే మనం చాలా కథలు కూడా చూసాము వార్తల్లో. చాలామంది నెల రోజులు బట్టి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళలేకపోయారని, ఒకే ఇంట్లో వేరే గదిలో ఉండడము, ఆఫీసుల్లోనే ఉండిపోవడం, పోలీస్ స్టేషన్లోనే ఉండిపోవడం, రెడ్ జోన్స్కి వెళ్ళడం, అక్కడ పని చేయడం. సో ఇవి అన్నీ కూడా చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మనందరి తరపు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం వీటన్నిటి గురించి అంతగా మనం పట్టించుకోం, నడుస్తున్నాయిలే అన్నీ నడుస్తున్నాయి అనేసి. ఏదన్నా ఎప్పుడు నడిచేది దాని విలువ మనకు తెలీదు. ఒక్కసారిగా అది పనిచేయడం ఆపేస్తేనే దాని విలువ మనకి తెలుస్తుంది. వాస్తవంగా ఒక విషయం ఏంటి అంటే, భగవంతుడు మనకి చాలా విషయాలు ఫ్రీగా ఇచ్చేశారు. వెలకట్టలేనటువంటి ఎన్నో విలువైనటువంటివి భగవంతుడు మనకి ఫ్రీగా ఇచ్చాడు. మొట్టమొదటిది ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, పచ్చని చెట్లు, వన్యజీవులు, ప్రాణులు, మనుషులు, ఇదంతా చాలా ఫ్రీగా దొరికింది మనకి పర్యావరణం అనేది. అలాగే సమయం, పుట్టిన దగ్గర నుంచి తుది శ్వాస వరకు ప్రతి ఒక్కళ్ళకి సమయం అనేది ఫ్రీగా దొరికింది. భగవంతుడు దానికి ఛార్జ్ పెట్టలేదు. నీకు ఒక గంట కావాలంటే ఇంత డబ్బులు కట్టు, ఒక రోజు కావాలంటే ఇన్ని డబ్బులు కట్టు, ఇన్ని సంవత్సరాలు కావాలంటే ఇన్ని డబ్బులు కట్టు అని భగవంతుడు దానికి ఖరీదు పెట్టలేదు. అలాగే ఆరోగ్యం, ఈ శరీరం అనేది ఒక మెషిన్. ఈ మెషిన్ అనేటువంటిది మనకి తయారై వచ్చింది, చక్కగా మంచి ఆరోగ్యంగా తయారైంది ఈ మెషిన్. దీనికి భగవంతుడు అన్ని రకాల శక్తులు ఇచ్చాడు. దెబ్బ తగిలితే స్వయం దానంతట అదే హీల్ అయిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కత్తిఘాటు పడింది అనుకోండి, మనం దానికి ఏం పెద్ద మందులు రాయం, మ్యాక్సిమం అయితే క్లీన్ చేసుకుంటాం. కానీ దాని అంతటది ఎంత అందంగా మళ్ళీ అక్కడ అసలు కత్తిఘాటు అయిందని తెలియకుండానే అక్కడ స్కిన్ ఎంత బాగా గ్రో అయిపోతుంది. అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కానీ మనం ప్రతిరోజు ఇన్ఫెక్షన్స్ని పట్టుకొని ఇంటికి రాం, అవి తగ్గిపోతాయి. సో ఇలా రోగ నిరోధక శక్తి, ఇలాంటి అనేక శక్తులు భగవంతుడు ఈ మెషిన్లో, ప్రకృతి అనేది ఇందులో పొందుపరిచింది. సో సమయానికి, ఆరోగ్యానికి, ప్రకృతికి, వీటికి ఎవరైనా విలువ కట్టగలరా? కట్టలేరు. కానీ భగవంతుడు ప్రకృతిలో ఇంకొక మహత్తు కూడా ఉంది. ఏంటంటే ఈ విలువ కట్టలేనివన్నీ ఫ్రీగా ఇచ్చి దీని విలువని తెలుసుకోమని మనిషికి వివేకాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే ఇప్పుడు వజ్రం గనులు ఉంటాయి, వజ్రాలు వెలికి తీస్తూ ఉంటారు. కొన్ని వజ్రాలు కోట్లు విలువ చేసే ఉంటాయి, కొన్ని మట్టి పెంకులే ఉండొచ్చు, అంటే రంగురాళ్ళలా ఉండొచ్చు. కానీ నిజమైనగా ఎక్స్పీరియన్స్ ఉండి పరిశీలన శక్తి బాగున్న వ్యక్తి ఆ రెండింటిని చేతిలో పెట్టుకుని చెప్పేయగలడు ఏది వజ్రమో ఏది గాజు పెంకో. దానికి ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్టులు చేసి అన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చేతులు ఇలా పట్టుకుని చెప్పేయగలడు ఇది నిజమా కాదా. అలాగే ఒక కంసాలు ఉన్నాడనుకోండి, నిజమైన బంగారు ఆభరణం పాతదైనా దగదగలాడే గిల్టు నగలు పెట్టినా అతను వెంటనే చెప్పగలడు ఏది నిజమైన బంగారమో ఏది గిల్టు నగో. చూడ్డానికి రెండూ ఒకేలాగా ఉండొచ్చు, ఒకే డిజైన్ ఉండొచ్చు, బట్ ఆ కంసాలకి మంచి పరిశీలన శక్తి, జ్ఞానము ఉంటే అతను వెంటనే చెప్పగలుగుతాడు. సో అలాగే ఇవి అన్నీ కూడా భగవంతుడు, ప్రకృతి ఇచ్చినటువంటి ఈ ఫ్రీ రిసోర్సెస్ని ఒక వివేకవంతమైన వ్యక్తే దాని యొక్క విలువను గుర్తించగలుగుతాడు. చాలా శక్తులు ఉన్నాయి, చాలా గుణాలు ఉన్నాయి, వాటి యొక్క విలువ కూడా మనిషి ఒక్కొక్కసారి తెలుసుకోలేడు. వాటి కోసం అన్ని చోట్ల వెతుకుతాడు. మనం అందరి నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తామే, మనలో ప్రేమ అనే గుణం లేదా? మనం అందరి నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తామే, మనలో గౌరవం అనేటువంటి గుణం లేదా? సో బయట నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ లోపల ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మళ్ళీ మనిషి దాన్ని కనుగొనలేడు, దాని యొక్క విలువను తెలుసుకోలేడు. ఇవన్నీ కరోనా వైరస్ సందర్భంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే వీటి యొక్క విలువని మనిషి కొంచెమన్నా అర్థం చేసుకుని ఉండాలి. ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి కరోనా వైరస్ వచ్చినా సరే వాళ్ళల్లో మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటే దాన్ని ధైర్యంగా ఎదుర్కొని కోలుకుని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ లభించినటువంటి సమయాన్ని వ్యర్థం చేయకుండా సదుపయోగం చేసుకుని మానవ సేవ, సమాజ సేవ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదంటే కొత్త నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలకు కూడా కొత్త నేర్పించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మనుషుల యొక్క అలకడి తగ్గిపోవడం వల్ల వన్యమృగాలు అవన్నీ కూడా అడవుల నుంచి బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాయి. వాతావరణంలో కాలుష్యం తగ్గింది, పొల్యూషన్ తగ్గింది, నాయిస్ పొల్యూషన్ తగ్గింది. సో పర్యావరణం కూడా మళ్ళీ వికసించడం అనేటువంటిది మొదలుపెట్టింది. సో నేను దీన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాను అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఏమన్నా చెయ్యండి అంటే ఏమంటారు, మాకెక్కడుందండి, మాకు అసలు టైం లేదు అని అంటారు. మాకు టైం లేదు, మేము చేయలేము, అబ్బో దానికి చాలా సమయం కావాలి అని. కానీ ఇప్పుడు దొరికింది కదా ఆ టైము, మరి దాన్ని యూటిలైజ్ చేసుకున్నామా మనం? యాక్చువల్గా ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కొన్ని విషయాలతో మనకు తెలిసింది ఏంటంటే ప్రపంచంలో చాలామంది మానసిక సమస్యలు, ఇళ్లల్లో గొడవలు, ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి అనేసి. ఎందుకు? ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నా లోపల అంచేసుకున్నాం. బయట మనం బిజీగా ఉన్న కారణంగా నా అంతర్జగత్తులో ఏం జరుగుతుందో మనం ఇన్నాళ్ళు పట్టించుకోకపోయినా సరిపోయింది. ఎందుకు? ఉదయం ఎప్పుడో 7ంటికి ఇల్లు వదిలి వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి 8ంటికి కానీ ఇంటికి రాము, వచ్చిన తర్వాత తింటాం, పడుకుని పోతాం. సో ఇలాంటివన్నీ కూడా బయటికి అసలు రాలేదు. కానీ ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నాం. ఒకవేళ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి చేసినా అందరూ కలిపి ఫిజికల్గా ఒక దగ్గరే ఉండాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది.
పిల్లలు ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, మీరు జాబ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. వాటిల్లో మీరు టైం అయితే గడిపారు, కానీ అందరూ కూడా కలిసి భౌతికంగా ఒక దగ్గరే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల మనుషుల్లో ఉన్నటువంటి మానసిక స్థితి, వాళ్ళ యొక్క ఎమోషనల్ హెల్త్ ఎలా ఉందో బయటపడింది. దీని నుంచి ఏమన్నా పాఠం నేర్చుకుని ముందుకెళ్ళాలనుకుంటున్నామా? రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ అలాంటి యుద్ధం ఈ ప్రపంచంలో జరగకూడదు అని చెప్పి ప్రపంచంలోని దేశాలన్నీ కూడా కలిపి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశాయి. చిన్న పెద్ద అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిలో మెంబర్సే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి UN ఇచ్చినటువంటి పీస్ ట్రీటీస్ని అనుసరిస్తూ ఉండాలి. రెండో ప్రపంచ యుద్ధం లాంటి సంఘటనలు, కోట్ల మంది చనిపోయి కోట్ల మంది నిరాశ్రయులైపోయినటువంటి అలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి అంత పెద్ద స్టెప్ తీసుకోవడం జరిగింది. మరి ఇది అలాంటి రకమైనటువంటి యుద్ధం కాకపోయినా దీనివల్ల కూడా ఒక రకంగా యుద్ధమే చేశారు మనుషులు. నిత్య జీవితం కోసం, నిత్య జీవితం యొక్క సప్లైస్ కోసం ఎంతోమంది ఎంతో కష్టపడ్డారు. అది ఒక రకమైన యుద్ధం అయితే ఇదొక రకమైన యుద్ధం. ఆ యుద్ధంలో ఎన్నో పొలిటికల్ లెసన్స్ మనం నేర్చుకున్నాము, ఎన్నో వేరే వేరే విషయాలు నేర్చుకున్నాము. ధార్మికమైనటువంటి యుద్ధం జరిగింది, కానీ ఇందులో ఏం నేర్చుకోవాలి? ఇక్కడ ఎవరు ఎవరిని అటాక్ చేయలేదు, ఏ దేశము వచ్చి మన మీద యుద్ధం చేయలేదు, ఏ వర్గం వాళ్ళు వచ్చి మన మీద యుద్ధం చేయలేదు. మరి ఇక్కడి నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి? అక్కడైతే కంటికి కనిపించేలాంటి పెద్ద పెద్ద బాంబులు పడ్డాయి. హిరోషిమాలో అణుబాంబే పడింది. మరి ఇక్కడ ఏం పడింది? వైరస్ అనేటువంటిది బయట నుంచి వచ్చింది మన శరీరంలోకి, కానీ బయట నుంచి వచ్చినటువంటి ఈ వైరస్ మన గురించి మనకి చాలా విషయాలు నేర్పింది. నా అంతరంగం గురించి నాకు చాలా విషయాలను తెలిపింది. ఆహా, నాకు యాక్చువల్గా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మనకు తెలిపింది. అమ్మో, పని లేకపోతే నాకు ఇలా అయిపోతుందా అని తెలిసింది. అమ్మో, బయటికి వెళ్ళకపోతే నాకు ఇలా ఉంటుందా అని తెలిసింది. ఒక విధంగా చెప్పాలంటే మనుషులకి చాలా వాటి యొక్క విలువను తెలిపింది. మనం రోజు నచ్చనివి, మనం రోజు తిట్టుకునే వాటిని ఎన్నిటిని మిస్ అయి ఉంటాం అంటే అవి యాక్చువల్గా మన జీవితంలో అంత ముఖ్యమైనటువంటివి. సో దీని నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి పాఠం ఏంటంటే విలువ తెలుసుకోవడం. మన రోజు నచ్చనివి, మనం రోజు తిట్టుకునే వాటిని ఎన్నిటిని మిస్ అయి ఉంటాం అంటే అవి యాక్చువల్గా మన జీవితంలో అంత ముఖ్యమైనటువంటివి. సో దీని నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి పాఠం ఏంటంటే విలువ తెలుసుకోవడం. అన్నీ మనకి ఈజీగా ఎక్కడైతే అవైలబుల్గా ఉంటాయో దేన్ని కూడా నాకు ఎప్పుడూ ఉంటుందిలే అని అనుకోలేం. ఎంతోమంది వేరే వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో, వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కారణంగా ఇంటికి తిరిగి వెళ్ళలేక ఇళ్లల్లో ఉన్న వృద్ధులైన తల్లిదండ్రులు లేదంటే చిన్నపిల్లలు ఒక్కళ్ళే ఉండిపోయినటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఎందుకు? మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ని, ట్రైన్స్ని, ఫ్లైట్స్ని, కార్స్ని, పెట్రోల్ వీటన్నిటిని వి టేక్ ఫర్ గ్రాంటెడ్. కానీ వీటన్నిటి యొక్క విలువ తెలుసుకోవాలి. విలువ ఎందుకు తెలుసుకోవాలి అంటే విలువ తెలుసుకున్నప్పుడు దాని మీద మనకి గౌరవం పెరుగుతుంది. ఎక్కడైతే విలువ తెలుసుకుంటామో దాన్ని మనం కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాం. పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల జరుగుతున్నటువంటి హాని ఎంత జరుగుతుంది, అయినా మనం కాలుష్యాన్ని పెంచుతానే ఉన్నాం మనం. సో ఇవన్నీ నాకు ఉన్నాయి కదా, నాకేమైందిలే అని మనం అనుకోకూడదు. అలాగే ఆరోగ్యం గురించి కేర్ తీసుకోమంటే మనకి టైం ఉండదని అనుకుంటాం. కానీ మనకి వాట్సాప్, ఫేస్బుక్ వీటన్నిటికీ మనకి టైం దొరుకుతుంది. కానీ మన ఆరోగ్యం గురించి మనం కేర్ తీసుకోవాలంటే టైం దొరికిందా? దొరకదు. ఎందుకు? అది మనకి ఎప్పుడూ ఉంటుంది కదా, అది మన దగ్గర ఎప్పుడూ ఉంది, పర్వాలేదు. ఒక్కొక్కసారి అయితే మనం జోకులు కూడా వేసుకుంటూ ఉంటాం, మనం అనారోగ్యం చెందిపోతే డాక్టర్లు ఎవరు ట్రీట్ చేస్తారు అనేసి. డాక్టర్లు ట్రీట్ చేయడానికి ప్రపంచంలో చాలామంది పేషెంట్లు ఉన్నాం, మనం అందులో వెళ్ళి యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఇంకా కొంతమంది అనుకుంటారు బతికినంతకాలం హాయిగా తిని తాగి పడుకోవాలి, పోయేది ఏదో ఒక రోజు పోతూ ఉంటాం కదా, దాని గురించి ఇవాళ ఎందుకు నా ఎంజాయ్మెంట్ ఆపుకోవాలి అనుకుంటాం. అలా అనుకోవడం వల్ల ఒక్క విషయం మనం ఆలోచిద్దాం. వాస్తవంగా నచ్చింది తిని, నచ్చింది తాగి, నచ్చినప్పుడు పడుకుని, నచ్చినట్టు చేయడం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అంటారు. అంటే జీవన శైలి ఆధారంగా వచ్చేటువంటి డిసీజెస్. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలరా, టీబీ, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఇలాంటి అంటువ్యాధుల వల్ల ఎక్కువ మంది మరణించేవారు. కానీ ఈ మధ్యన ఎక్కువగా ఇలాంటి అంటువ్యాధులు కాకుండా ఈ లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజెస్, ఆర్థరైటిస్, ఒబేసిటీ, ఎక్కువ బరువు ఉండడం, వీటి కారణంగా చాలామంది అనారోగ్యం చెందుతున్నారు. అయితే వీటి వల్ల మనిషికి అంత త్వరగా ఉపశమనం దొరకదు. మనం ఏదైతే హాయిగా తిని తాగి ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నామో ఆ పీరియడ్ కొంతసేపే ఉంటుంది. దాని ఫలితాన్ని అనుభవించాల్సినటువంటి పీరియడే ఎక్కువ నాళ్ళు ఉంటుంది. రోజు ఒక అరగంట పాటు ఈ వెహికల్ని బాగుగా ఉంచుకునేందుకు మనం కష్టపడితే ఫ్యూచర్లో అనేక గంటలు మనం హాస్పిటల్లో ఉండడం అవాయిడ్ చేయొచ్చు. ఒక్క అరగంట. ఇప్పుడు మనం ఒక బెంజ్ కొనుక్కున్నాం అనుకోండి, ఆడీ కొనుక్కున్నాం అనుకోండి, అది కొన్ని కోట్లు విలువ చేసే, లక్షల విలువ చేసే కార్స్. దాని మెయింటెనెన్స్ షెడ్యూల్ ఎప్పుడుందో మనం బాగా గుర్తుపెట్టుకుని మెయింటెనెన్స్ డే రోజు ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి దానికి సర్వీస్ చేయిస్తాం. పెట్రోల్, హై క్వాలిటీ పెట్రోల్ దానికి పోయిస్తాం. మంచి డ్రైవర్ని పెట్టుకుంటాం. దానికి నీట్గా కార్ వ్యాక్స్తో నీట్గా కార్ని మెయింటైన్ చేసుకుంటాం. ఎందుకు? అదో ₹1,00,00,000 విలువ చేసే కారునే. మరి ఈ కారుకి వాల్యూ ఎంత? ఈ కారులో ఒక సిస్టమ్ కానీ పాడైందంటే దాన్ని బాగు చేసుకోవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఖర్చు అంటే అక్కడ కేవలం డబ్బనే కాదు, మన సమయం, మన యొక్క ఓపిక, ఎన్నిసార్లు హాస్పిటల్స్కి వెళ్ళాలి, మనం ఒక్కళ్ళమే కాదు కదా, మన చుట్టూ మన ఫ్యామిలీ అంతా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. సో మనం ఒక కార్కి అంత ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ కార్కి ఏమన్నా అయిందనుకోండి, ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. కార్ మోడల్ నచ్చకపోతే ఇంకో కారు కూడా కొనుక్కోవచ్చు. బట్ ఈ వెహికల్కి అలాగ అవ్వదు, ఈ వాహనానికి అలాగ అవ్వదు. ఓకే, ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది మెడికల్ ట్రీట్మెంట్, ఏ జబ్బు వచ్చినా ఇట్టే తగ్గిపోతుంది అనుకుంటాం. కరెక్టే, తగ్గిపోవచ్చే, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్. అతుకు ఎప్పటికన్నా అతుకే. గుడ్డ మొక్కు ఉందనుకోండి, చిరిగిపోయింది, మనం దానికి అతుకేసాం, కానీ ఎప్పటికన్నా అది అతుకులాగే కనిపిస్తుంది. సో హాయిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి శరీరాన్ని దురదృష్టవశాత్తు ఏదో యాక్సిడెంట్స్ అయ్యో లేదంటే వేరే అనారోగ్యాలు వస్తే ఓకే, కానీ మనంతట మనం మన జీవన శైలిని ఒక పద్ధతిలో పెట్టుకోకుండా దీన్ని పాడు చేసుకుంటే తర్వాత దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించాల్సింది కూడా మనము, మన కుటుంబంలో వాళ్ళు. అలాగే సమయం. మనం యాక్చువల్గా ఇంతకుముందు ఎన్ని పనులతో మన 24 గంటల్ని పనులతో నింపేశాం. కానీ ఇప్పుడు వాటిల్లో చాలా పనులు చేసుకునే టైం మనకు లేదు, అయినా మనకు గడిచిపోయింది. దీన్ని బట్టి మనం అనవసరంగా ఎన్ని పనులు చేసుకుంటున్నాం అన్నది మనకు కొంచెమన్నా అవగాహన అయి ఉండాలి. అనవసరంగా ఎంత మాట్లాడుతున్నాను, అనవసరంగా ఎన్ని పనులు చేసుకుంటున్నాను, అనవసరంగా ఎక్కడికి వెళ్తున్నాను, అనవసరంగా ఎక్కడికి తిరుగుతున్నాను, దేన్ని నేను అవాయిడ్ చేసుకున్నా సరిపోయింది, ఇది లేకపోయినా నాకు బాగానే నడిచిపోయిందని మన జీవితం నుంచి కొంచెం అన్నా సరే వేస్ట్ని పక్కకు తీసుకునేటువంటి అవకాశం ఇప్పుడు మనకి లభించింది. అలాగే పర్యావరణం. ఎంత పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని, ప్రకృతి అంతగా మనల్ని కాపాడుతుంది. అందుకనే ఈ లాక్డౌన్ పీరియడ్ ఏదో అయిపోయింది, మళ్ళీ ముందు దానికే వెళ్ళిపోదాము అంటే ఈ కరోనా వైరస్ ఎలా వచ్చింది అన్నదానికి రకరకాల థియరీస్ ఉన్నాయి. కానీ ఏది ఎలా వచ్చింది కారణం తెలుసుకోవాల్సిన పని ఎవరు చేయాలో వాళ్ళు చేస్తున్నారు. ఎవరు దాని వెనకాతల రీజన్ వెతకాలో వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం చేయాల్సిందేంటి? మనం చేయాల్సింది, నా జీవితంలో జరగని అనూహ్య సంఘటన, 70-80 ఏళ్ల వయోవృద్ధులు కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటిది చూడలేదు అని చాలామంది అంటున్నారు.
మరి ఇన్నాళ్ళ మన జీవితంలో ఎప్పుడూ జరగని ఒక ఊహించని సంఘటన జరిగింది. దీని నుంచి నేనేం నేర్చుకున్నాను, నా గురించి నేనేం తెలుసుకున్నాను, నా ఫ్యామిలీ గురించి నేనేం తెలుసుకున్నాను అని దీన్ని అవలోకనం చేసుకున్నప్పుడు ఫ్యూచర్లో ఇంకోటి జరగచ్చు, జరగకపోవచ్చు, దానికి ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్, నేను ప్రిపేర్డ్గా ఉంటాను. ఇవాల్టి ఈ కార్యక్రమం గురించి మీకు ఏమన్నా సలహాలు సూచనలు ఉన్నట్లయితే కింద ఉన్న ఫోన్ నెంబర్స్తో సంప్రదించగలరు, ఈమెయిల్ చేయగలరు. వచ్చే ఎపిసోడ్లో ఇంకా అనేక విషయాలను మనం తెలుసుకుందాం. ఓం శాంతి.